4 వచనాలు మనం కలిసి చదువుకుందాం. దయచేసి అందరూ కూడా కలిసి చదువుటకు ప్రయత్నం చేయండి. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చేయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెల లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. చాలు. ఈ పాఠంలో మనం చదువుకుని వచ్చినంలో 24 వచనంలో ఏమంటుండంటే, మొదటి వచ్చిన 24 వచనం స్టార్టింగ్, కాకుల సంగతి విచారించి చూడుడి అంటాడు. కాకుల సంగతి విచారించి చూడుడి అని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. కాకుల సంగతి విచారించి చూడాలంట. కాకుల సంగతి విచారించడానికి కాకుల దగ్గర ఏముంది నేర్చుకోవడానికి? అవి తినే ఆహారం చూస్తే అసహించుకుంటాం. వింటున్నారా? అవి తినే ఆహారాన్ని మనం చూస్తే ఏం చేస్తాం? చూసినా మీరు ఎప్పుడన్నా తినేటప్పుడు? చాలా నీచమైనవి తింటా ఉంటాయి కాకులు. వింటున్నారా? అసలు దాన్ని తినేటప్పుడు చూస్తేనే మనకు వామిటింగ్ వస్తుంది. అంత భయంకరమైన దాని ఆహారం కానీ, తర్వాత దాని అరుపులు కానీ ఎవరు ఇష్టపడరు. అది కాకి అరిచిందనుకోండి, కాకి అరుపు కూడా ఎవరైనా ఇష్టపడతారా? చెప్పండి, ఎవరైనా ఇష్టపడతారా? కాకి అరుపులు కూడా. కాకులు అరుస్తా నేను ఏం చేస్తాం? మన ఇంటి మీద కాకి అరుస్తుందంటే ఏం చేయాలా? రాళ్ళతో కొడతాం, వెళ్ళిపో అని. మనం ఏదైనా బయట మూత పెట్టకుండా బయట పెడితే కాకులు ఎప్పుడు వస్తాయో మొత్తం మూతి పెడతాయి. ఏం మూతి పెడితే ఏమి? కాకి మూతి పెట్టింది దాన్ని ముట్టాకండి అంటారు. ఎందుకు చెప్పండి? నిషిద్ధమైన వాటిని అది తింటుంది. కాకి నిషిద్ధమైన ఆహారాన్ని తింటుంది. కాకి అసహ్యమైన పనులకి అది ఏం చేస్తుందంటే అది చేస్తూ ఉంటుంది. దాన్ని చూస్తేనే మనకు అసహ్యం వస్తూ ఉంటుంది. అలాగే నోవాహు కాలంలో ఓడలో నుండి దేవుడు కాకిని ఇడిచినాడు. మొదట కాకిని ఇడిస్తే ఆ కాకి వెళ్ళి ఏం చేసింది? అక్కడ తేలాడుతున్న శవాల మీద వాలి పీక తింటుంది. శవాలు అంటే రిటర్న్ రాలేదంటే అర్థం ఏంటి? రిటర్న్ రాలేదంటే ఆ శవాలు చనిపోయినారు కదా మనుషులు. అప్పుడు జలప్రలయం వచ్చి మొత్తం ప్రపంచమంతటికి జలప్రలయం వచ్చి చాలామంది చనిపోతూ వచ్చినారు. ఆ తేలుతున్న శవాల మీద అది వాలి ఏం చేస్తుంది? తింటూ అక్కడే ఉండిపోయింది. అంటే కాకి అనగానే మనకేం గుర్తొస్తుంది? అది అపనమ్మకస్తురాలు, అంతేనా? కాకి అనగానే మనం చాలా అసహించుకునేది కదా. చిన్నపిల్లల దగ్గర ఏదైనా ఆహార వస్తువులు ఉన్నా ఎంబడి అదేం చేస్తుంది? ఎత్తుకొని పోద్ది. చిన్నపిల్ల ఏదైనా పప్పులు కానీ అయినా తింటారనుకో, తినుకుంటూ పోతారనుకో, ఏం చేస్తుంది? ఎత్తుకొని పోద్ది. అంటే దాని దగ్గర ఏముంది? అల్లరి శాస్త్రాలు, అంతేనా? చిన్నపిల్లల దగ్గర తీసుకొని పోతుందంటే. కాబట్టి ఇలాంటి పరిస్థితులన్నీ కాకిలో మనం చూస్తుంటున్నాం. అలాగే ఎక్కడన్నా మనం చెట్టు కింద కూర్చున్నప్పుడు కూడా కాకి పైన కావ నరుస్తూ పైన ఉందనుకో, దాని కింద కూర్చున్నాం మనకు ఏం చేస్తాం? కాకి ఉండాల్సిందేది అని బాగా సంతోషపడతామా? ఎందుకు? అది కూర్చున్న చోట ఖచ్చితంగా రెట్ట వేస్తుంది. అర్థమైందా మీకు? కాకి ఏం చేస్తుంది? కాకి రెట్ట మీద వేస్తుంది. అందుకని రెట్ట వేస్తుంది. దాన్ని ఏం చేయాలి? తరుము మొదట అని తోలుతారు దాన్ని, అంతే కదా. తర్వాత ఇంకా కాకి చెట్టు మీద ఉన్నా మనం ఒప్పుకోము. తర్వాత ఇంట్లోకి దూరింది అనుకో, ఇంకేం చేస్తారు చెప్పండి? తాండ్రపల్లిలో టీజీ నగర్లో ఒక అక్క ఆమె బిడ్డకు సంబంధం పెట్టుకున్నది, పెళ్లి సంబంధం పెట్టుకున్నది. ఆ పెళ్లి సంబంధాలు పెట్టుకున్నది. అయితే పలానా డేట్ అని మాట్లాడి పెట్టుకున్నది. అంతలోకి కాకి ఇంట్లోకి పోయిందంట. కాకి ఇంట్లోకి పోతానే
ఇప్పుడు కాకి ఇంట్లోకి పోతానే ఆమె ఏం చేస్తుందంటే, అంటే దాదాపుగా లోక సంబంధమైన ఆచారాలు ఉంటాయి కదా. కాకులు ఇంట్లోకి పోతే మనుషులు పోకూడదు. ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని రేగ్గెంప కొట్టి పెట్టాలంట ఇంట్లోకి ఎవరు పోకుండా. ఎక్కడ కొట్టాలా? వాకిలి దగ్గర రేగ్గెంప కొట్టి పెట్టాలంట. అది పోవాలంటే ఏం చేసిందంటే ఒక బాపన దగ్గర పోయిందంట. దీని దోషం పోవాలంటే ఏంటంటే ఇంత ఖర్చు అయింది అన్నాడంట. దాని దోషం, కాకి దోషం పోవాలంటే. వింటున్నారా? కాకి దోషము వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? కాకి దోషము, నాగదోషము, సర్పదోషం, ఇట్లాంటి దోషాలన్నీ పోవాలంటే మీరు ఈ పూజలు చేయాలని చెప్పేసి సొమ్మోసులు చేస్తారనమాట. వాక్యంలో రాయి ఉన్నట్లుగా కాకి మనకు అసహ్యమే. తర్వాత కాకి అర్పణకు పనికిరాదు, అర్పణ అర్పించడానికి పనికిరాదు. అది అపవిత్రమైన పక్షులలో ఒకటి. పవిత్రమైన పక్షి ఉంది. ఆ పవిత్రమైన పక్షే పావురాళ్ళను, పవిత్రమైన పక్షులలో కొన్ని పక్షులు ఉన్నాయి. తర్వాత పవిత్రమైన జంతువులలో కొన్ని జంతువులు ఉన్నాయి. ఇట్లా జీవరాశులలో పవిత్రమైనవి ఉన్నాయి, తర్వాత అపవిత్రమైనవి ఉన్నాయి. ఇప్పుడు కాకి విషయంలోకి వచ్చినప్పుడు, కాకి పక్షులలో అది అపవిత్రమైనది. తర్వాత ఈ కాకి అర్పణకు బలి అర్పించడానికి అర్పణకు పనికిరాదు. తర్వాత దాని కాకి మనము ఇష్టపడరు, మనుషులు ఆ కాకులను ఇష్టపడరు. కాకి అంటేనే అసహించుకుంటాం. మనం అన్నం చేసుకుంటా ఉంటే మూత తీసి పెట్టిన మనకు బయట కాకి వచ్చి మూతి పెడితే ఏం చేస్తాం? దాన్ని తినం. ఎందుకు? కాకి అపవిత్రం అని చెప్పేసి దాన్ని వాడం. ఇంట్లోకి వచ్చినా కూడా అది ఒక దోషం అని చెప్పేసి ఆ దోషం పోవడానికి ఏదో ప్రయత్నాలు చేస్తుంటారు. తాండ్రపాలు ఇట్లే జరిగితే ఆమె వాళ్ళ అమ్మ ఒక విశ్వాసి మందిరానికి వస్తుంది. హిందువులలో, అన్నా నా బిడ్డ ఇంట్లోకి కాకిపోయింది, మరి పెళ్ళి పెట్టుకున్నారు, మరి దీని విషయంలో బాపనయ్య దగ్గర పోయి ఈమె అడిగితే ఏదో దోషం పోవడానికి ఏదో చేయాలా అని అన్నాడు. మరి ఏంది నువ్వు ఆమెకు చెప్పి సమాధానం చేయన్నా అని చెప్పేసి ఆమె వచ్చింది, ముసలామె. ఆమెకు చెప్పిన, సరే ప్రార్థన చేద్దాంలేమ్మా, మీరేం భయపడగాకండి అని వాక్యం చెప్పిన. కొంచెంసేపు మీరు అనేకమైన పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా అని మన చదువున భాగంలోనే ఉంటుంది ఆ మాట. మీరు అనేకమైన పక్షుల కంటే శ్రేష్ఠులు. పక్షుల కంటే, కాకి కంటే మన శ్రేష్ఠులం. కాకి లోపలికి పోయిందని ఇంత మంచి శ్రేష్టమైన మనిషి లోపలికి పోకుండా ఉంటాడా? ఇది తప్పు, చాలా తప్పు. రండి ఇంటికి రండి ఇంట్లోకి పోయి ప్రార్థన చేసి ఆయన వచ్చినాక మీరు పెళ్లి కార్యక్రమాన్ని నడిపించుకోవడం చెప్పిన. అంటే అపవిత్రమైన కాకి ఎవరు దాన్ని ఇష్టపడరు. మరి యేసుప్రభు ఏమంటాడు? చదువు మాటను మరొకసారి 4 వచనం, లూకాసు వార్త 12వ అధ్యాయం 24వ వచనం. కాకుల సంగతి విచారించి చూడాలంట. చూడాలా? కాకుల సంగతి ఏం విచారించాలబ్బా? ఇంతకు ఈ మాట చెప్తున్నది ఎవరు? సాక్షాత్తు లోకరక్షకుడు, ఈ సృష్టికర్త, జగద్రక్షకుడు, ఈ ప్రపంచానికి, జగత్తుకు ఆయన రక్షకుడు. పాపాలను విమోచించడానికి, పాపము నుండి విడిపించుటకు, పాప పరిహారం ఇచ్చడానికి ఈ లోకానికి వచ్చిన పాప విమోచకుడు యేసుక్రీస్తు ప్రభు. ఏదో వింటున్నారా, మనకు అనిపించే మాంత్రికులు లేకపోతే బాబాలో వింటున్నారా, మరి లేకపోతే పూజారులో వాళ్ళలో చెప్తే ఏదో ఆలోచించాలా? ఈ మాట చెప్తున్నది ఎవరు? సాక్షాత్ యేసుప్రభు చెప్తున్నాడు. యేసుప్రభు చెప్పిన మాట ఆలోచించాలనా, దాన్ని చేయాలనా? చేయాల్సిందే. దాన్ని ఆలోచించకూడదు. ఇక యేసుప్రభు చెప్తున్న ప్రతి మాట ఆలోచించకూడదు, అది చేయాల్సిందే. కాబట్టి ఎందుకు యేసుప్రభు, ఇప్పుడు మనము అసహించుకుంటున్న ఒక పక్షి, ఏందా పక్షి? కాకి. మనం అసహించుకుంటున్న పక్షి
ఈ కాకుల సంగతిని ఏం చేయాలంట? విచారించి చూడుడి అంటున్నాడంటే కాకి నుండి ఏదో మనకు పాఠాలు ఉన్నాయి నేర్చుకునేటి. ఏంటంటే అందుకనే మన బైబిల్ స్టడీ, ఈరోజు మన బైబిల్ స్టడీలో కాకి నేర్పుతుంటున్న ఆత్మీయ పాఠాలు అనే టైటిల్. కాకి నేర్పుతున్న ఆత్మీయ పాఠాలు. మరి కాకి నుండి మనం ఆత్మీయ నేర్పుతుంది అనేక సార్లు దేవుడు ఈ సృష్టి వాటిని చూసి మీరు నేర్చుకుని అంటాడు. పక్షి యోబు గ్రంథంలో మాట 12 చదువుదాం. అయినను విచారించుము. ఏ అంట బోధించేది? మృగాలు విచారణ చేయాలంట. విచారణ అంటే వాటి దగ్గరికి పోయి ఏం చేయాలంట? విచారణ అంటే అడగడము. ఓ మృగాలారా, నేనెవరు, నేను ఎందుకు వచ్చిన భూమి మీదికి, నా స్థితి ఏంటి, ఎవరి కోసం బ్రతకాలా, అసలు ఏంటి, ఎవరి ఈ స్వరూపం ఇది అని అడగాలనా? అంతేనా? నేనెవరు ఓ జంతువులారా, ఓ మృగాలారా, నేనెవరు, అసలు నేను ఎందుకు పుట్టినా, నేనెందుకు, ఏ పని చేయడానికి దేవుడు నన్ను పుట్టించునని అడగాలనా? ఆలోచించడం ఒకసారి. మృగాలను విచారించాలంట. ఇంకా కిందికి రండి. ఆకాశ పక్షులను విచారించు. ఆకాశ పక్షులు అంటే ఏమేమి ఉన్నాయి అందులో? కాకి కూడా ఉంది. కాకిని కూడా ఏం చేయాలా? అందుకే యేసుప్రభు అన్నది ఏమన్నాడు? కాకిని విచారించి చూడండి. విచారించాలా, చూడాలంట. కాకిని విచారించి చూసి నేర్చుకునే పాఠాలు ఏమున్నాయి? అవునా? ఏమున్నాయి? కాకిని విచారించి చూసి మనం నేర్చుకునే పాఠాలు ఏమున్నాయి కదా? వాటిని చూసి నేర్చుకోండి, వీటిని చూసి నేర్చుకుని అన్నాడు దేవుడు. సామెతల్లో చీమల యొద్దకు పోయి వాటి నడత చూసి నేర్చుకోండి అంటాడు. అంటాడు అన్నమాట. చూడండి, సామెతలు 16వ అధ్యాయం. ఆరో అధ్యాయంలో చూడండి. ఆరో అధ్యాయం 6వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము అంటాడు. చీమల దగ్గర ఏం నేర్చుకోవాలంట? కనిపెట్టు అంటాడు. కాకి దగ్గర కూడా ఏమంటాడు? చూడు, విచారించి చూడు. చీమ దగ్గర ఏమంటాడు? వాటి నడతలు చూడాలంట. ఏం చూడాలంట? చిన్నప్పుడు ఎదిద్దా చిన్నగా ఉన్నాడు, మన ఈ పాప మైన ఉంటాడు కదా, ఆ మైన ఉంటాడు ఎదిద్దా. ఇంతంత జంపు కాళ్ళ పురుగులు పోతూ ఉంటాయి. ఏమంటారు? గాజులమ్మంటారు అన్ని. కాళ్ళ పురుగులు పోతూ ఉంటాయి. ఇంతంతలా పురుగులు కూడా ఉంటాయి, పేడ పురుగులు. వాటిని ఏం చేస్తాడంటే ఆ పురుగుని తిప్పేసి అది కాళ్ళు ఇట్టి ఆడిస్తా అంటే ఇట్లా దగ్గర కన్ను పెట్టుకొని చూస్తూ అంటాడు దాన్ని. అంత ఎత్తున్నప్పుడు ఆ పురుగు కూడా దానికి కాళ్ళు దండిగా ఉంటాయి కదా, గాజులమ్మని పురుగు పోతూ ఉంటే అది కాళ్ళు దండిగా ఉంటాయి, దాదాపు 100 ఉంటాయేమో దానికి కాళ్ళు. ఆ విధంగా అట్లా నడుచుకుంటూ పోతా అంటే కన్ను దగ్గర పెట్టేది ఇట్లా పరిశీలించి చూస్తూ ఉంటాడు. అని వానికి ఏం అర్థమైద్దో చిన్నప్పుడు. వింటున్నారా? అంటే దేవుడు ఏమంటున్నాడంటే వాటి నడతను ఏం చేయాలంట? కనిపెట్టి చూడాలంట. జ్ఞానం తెచ్చుకోండి. అవి చూడు ఎంత బాగా నడుస్తున్నాయో. అంటే చీమలు చూసి నేర్చుకోమంటున్నాడు, పక్షులను చూసి నేర్చుకోమంటాడు, ఇంకా మృగాలను చూసి నేర్చుకోమంటాడు, ఇంకా
భూమిని విచారించుము అంటాడు. ఇందాకిందా భూమిని కూడా విచారించాలంట. అంటే భూమిని విచారిస్తే భూమి ఏమి నేర్పుతుంది కదా? భూమిని విచారిస్తే భూమి ఏమి నేర్పిస్తుంది? భూమి ఏమి నేర్పుతుంది అంటే ప్రతి సంవత్సరము నేను ఇవ్వాల్సిన పంటలు నేను ఇస్తున్నా, తక్కువ చేయకుండా అని భూమి చెప్తుందేమో. మరి భూమిని విచారిస్తే మాట్లాడుతుందా? భూమిని విచారిస్తే భూమి మాట్లాడుతుందా? భూమికి నొప్పి కలుగుతుందంట. భూమికి ఏం చేస్తుంది? నొప్పి కలుగుతుందంట. ఆ మాట చూద్దాం. భూమి నొప్పి చేత గిజ 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 కొట్టుకుంటుందంట. అంటుండే మత్తును వలె తూలుతుందంట. అందుకని భూమిని విచారించమన్నాడు దేవుడు. భూమిని విచారించుము. యోబు గ్రంథం ఆ మాట చదవండి, నేను ఇది చూపిస్తా. 12వ అధ్యాయం 7వ వచనం. భూమిని గురించి విచారిస్తే ఏం చేస్తుందంట? అది బోధిస్తుందంట. భూమిని గురించి విచారిస్తే ఆ భూమి ఏం చేస్తుందంట? మనకు అది బోధిస్తుందంట. భూమి బోధిస్తుందంట. భూమి బోధిస్తుందంట. తర్వాత ఇర్మియాలోనో అనుకుంటా మాట, భూమి నొప్పి చేత గిజ 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 కొట్టుకుంటుంది అంటారు. చూద్దాం. ఇవి మనకు ఆత్మీయ పాఠాలు నేర్పుతున్నాయి. చూద్దాం. ఇర్మియా గ్రంథంలో భూమి కనపడుతుంది. మంచి మాట ఉంది భూమి గురించి. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. 51వ అధ్యాయము 29వ వచనం. ఇర్మియా గ్రంథం. భూమి కంపించుచున్నది, నొప్పి చేత అది గీజ గీజలాడుచున్నది. 39. సరే, భూమి ఏం చేస్తుందంట? నొప్పి చేత గిజగిజ. అంటే భూమిని విచారించు అంటే భూమి నీకు ప్రతి సంవత్సరము పంట ఇయ్యడానికి అదేం చేస్తుందంట? తక్కువ చేస్తుందే. సంవత్సరం పోయి భూమిని దున్ని సంవత్సరానికి 2-3 పంటలు వేస్తున్నారు భూమి మీద. కాబట్టి దాన్ని దున్ని పంట వేసి ఆ విధంగా పంటలు తీస్తలేమా? ఏమన్నా తక్కువ చేస్తున్నావా? దేవుడు భూమి తక్కువ చేస్తున్న పంట నేయడంలో. అందుకనే దాన్ని ఏం చేయాలంట? విచారించు. ఈ ప్రకృతి అంతా మనకు పాఠాలు నేర్పుతున్నాయి. కాకి నేర్పుతుంటున్న పాఠాలేంటి? కాకిని విచారించుము, కాకులను. తర్వాత ఇంకేం చేయాలంట? వాటిని విచారించుము, చూడు. విచారించి చూడు, వాటిని చూడు. విచారించి చూడు అంటే వాటిల్లో కొన్ని నాకు అర్థమైన సంగతి ఏంటంటే, చూడు అని దేవుడు యేసుప్రభువు అన్నాడు కదా. కాకిని చూస్తే మనమేం నేర్చుకుంటున్నాం అంటే, మొట్టమొదటిగా కాకిలో ఉన్నది ఏంటంటే ఐక్యత ఉంది. ఏముంది? కాకిలో ఐక్యత ఉంది. ఎలాంటి ఐక్యత? అది ఏడన్నా ఆహారం తింటున్నా అన్నిటిని పిలుస్తుందా? కావు 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 అని అన్నిటిని పిలుస్తుంది. అప్పుడు ఏమవుతాయి? ఒకదానికొకటి మొత్తం అన్నీ వస్తాయి. రెండవది,
శత్రువు మీదకే శత్రువు వచ్చినప్పుడు కూడా అన్నీ ఒక పోగొగుతాయి. మూడవది, కాకి చచ్చిపోయింది అనుకో, ఏం చేస్తాయి? కాకులన్నీ పోగొతాయి. వింటున్నారా? వాటి దుఃఖాన్ని అవి ఏం చేస్తాయి? వాటి బాధ్యత అవి నెరవేరుస్తాయి. కావు 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 అని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. చూసిండ్రా? చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటి నుండి మనం నేర్చుకోబోయే పాఠం ఉందంటే, మొట్టమొదట ఐక్యత ఉంది వాటిల్లో. వింటున్నారా? ఐక్యత ఉంది. తినే దాంట్లో ఐక్యత, శత్రువుని ఎదిరించే దాంట్లో ఐక్యత. ఏదైనా చచ్చిపోతే, కాకి చచ్చిపోయినా కూడా అన్నీ ఐక్యత కలిగి ఒక చోట చేరతాయి. మొత్తం కాకులన్నింటినీ పిలుస్తాయి, మొత్తం వస్తాయి కాకులు. ఎక్కడన్నా చూడండి, కరెంటు తీగల మీద కరెంటు ఆ కాకి ఈ కాకి ముక్కులు తగిలిచ్చి, ఆ పక్క తీగ మీద ఒక కాకి, ఈ పక్క ఒక తీగ మీద కాకి ముక్కులు తగిలించుకుంటూ ఉంటాయి. అప్పుడు టప్పున ఏమైందంటే షాట్ ఇచ్చి కింద పడిపోతాయి రెండు. అప్పుడు పక్కనున్న కాకులు ఏం చేస్తాయి? మొత్తం చుట్టుపక్కల ఉన్న కాకులను పిలుస్తాయి, కావు 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 అని. అప్పుడు ఏం చేస్తాయి? కాకులన్నీ వచ్చేసి దగ్గరికి వస్తాయి. కాకులలో మొట్టమొదటిగా ఐక్యత అనేది కనపడుతుంది. కాకులలో ఐక్యత కనపడుతుంది. కాబట్టి తినే కాడ రాజకీయము, తినే కాడ అసూయ, తినే కాడ ఉంటాయా ఉండవా? ఖచ్చితంగా. తినే కాడ స్వార్థము. కాకులు ఏం చేసి చెప్పండి? అన్నిటిని పిలుచుకుంటాయి దగ్గరికి. అన్నిటిని దగ్గర పిలుచుకొని ఏం చేస్తాయి? సమానంగా తినేటట్టు చేస్తాయి అన్నమాట. మనిషి స్వార్థపరుడుగా బ్రతుకుతూ భూమి మీద, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించని యేసుప్రభు అంటే, వింటున్నారా? అలాంటి ప్రేమ మనిషిలో లేదు. కాకులలో ఐక్యత ఉంది. శత్రువును మరి ఎదుర్కోవడానికి కాకులన్నీ ఐక్యత కలిగి ఉంటాయి. కాకి చచ్చిపోతే కాకులన్నీ వస్తాయి. ఒక మనిషి చచ్చిపోతే మనకేముందిలే, వాళ్ళు చచ్చిపోయిందిలే అయినా తట్టు ఉంటుంది అనమాట. అయ్యో పాపం అనే కొంతమందే. వింటున్నారా? ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఐక్యతలో రెండు రకాలు ఉన్నాయి. ఇది చెప్తా, జాగ్రత్తగానండి. ఐక్యతలో రెండు రకాల ఐక్యతలు ఉన్నాయి. ఒకటేమో సంబంధించిన ఐక్యత, రెండవది చెప్పండి మానవ సంబంధమైన ఐక్యత. అంటే మానవ సంబంధమైన ఐక్యత ఎలాంటిదంటే, మానవ సంబంధమైన ఐక్యత బైబిల్లో ఒక 3 ఐక్యతలు, అంటే మానవ సంబంధమైనవి 3 ఐక్యతలు నేను చూపిస్తా. ఆదికాండం 11:4 చదవండి ఎవరన్నా. ఏంటి ఐక్యత అంటే, దేవుని సంకల్పాలకు, దేవుని చిత్తానికి, దేవుని ఆలోచనలకు వ్యతిరేకమైన ఐక్యత. ఆదికాండం 11:4 మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరమును, ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండి అని మాట్లాడుకుంటారంట. వింటున్నారా? మాట్లాడుకుంటున్నారంట. సరే, మాట్లాడుకున్నారు, మరి కట్టుకున్నారు. తర్వాత దేవుడు వారిని తారుమారు చేస్తానే ఒకరికొకరు ఏం చేసిండ్రు? ఒకరి భాష వారికి అర్థం కాక కొట్టుకుంటారు. అంటే మానవ సంబంధమైన ఐక్యత ఏం చేస్తున్నారు? ఒకరికొకరు కొట్టుకుంటా ఉన్నారు, ఐక్యత లేక. ఇది మొట్టమొదటిది. ఈ ఆలోచన, మానవ సంబంధమైన ఆలోచనలో మొదటిది ఏంటంటే, దేవునికి వ్యతిరేకమైనది. దేవుని సంకల్పాలకు, దేవుని చిత్తానికి, దేవుని మరి ఆయన ఏర్పాటుకు, ఆయన ఆలోచనలకు వ్యతిరేకమైన ఏమంటుందని ఐక్యత. దేవునికి వ్యతిరేకమైన ఐక్యత అంటే ఎలా వ్యతిరేకమైన ఐక్యత అంటే, ఆదికాండంలో దేవుడు మానవుని సృజించినప్పుడు ఆదామును ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించి భూమిని విస్తరించాలా, భూమిని నిండించాలా. అంటే మొత్తం భూమి అంతటా 7 కాండాలు. ఇప్పుడు ఈ ప్రపంచం కాండాలు ఎన్ని ఉన్నాయి? 7 కాండాలు ఉన్నాయి. 7 కాండాల
మరి ఈ ఆరిన నేల మీద మొత్తం మనుషులంతా ఏం చేయాలా? విస్తరించాలా, నిండించాలా భూమిని. ఇది దేవుని చిత్తం, దేవుని ఆయన సంకల్పము, ఏర్పాటు. అయితే వీళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారు? దేవుని ఆలోచనలకు, దేవుని యొక్క సంకల్పాలకు వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నారు. ఇది దేవుని ఆలోచనలకు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన. అందుకనే దేవుడు ఏం చేసిండు? వాళ్ళని చెదరగొట్టిండు. వారిని ఏం చేసిండు? దేవుడు చెదరగొట్టిండు. ఇక రెండవ ఐక్యత ఏంటో చూద్దాం. రెండవ ఐక్యత సంఖ్యాకాండం 16వ అధ్యాయము 2వ వచనంలో దైవజనులకు వ్యతిరేకమైన ఆలోచనలు, దైవజనులకు వ్యతిరేకమైన ఆలోచనలు. ఈరోజు సంఘాలలో ఇవి ఉన్నాయి. దైవజనులకు వ్యతిరేకంగా ఆలోచనలు. వింటున్నారా? చేప దైవజనుని కడుపులో పెట్టుకొని చేయకుండా ఏం చేసింది? వేసిందా? కడుపులో పెట్టుకున్నది. చేపను చూసి మనం ఏం నేర్చుకోవాలా చెప్పండి? దైవజనులను మనం కూడా ఏం చేయాలా? కడుపులో పెట్టుకోవాలా. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయితే మనకెందుకు? ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? దేవుడు. తీర్పు తీర్చు మనుషుడా, పరుని సేవకునికి నువ్వు తీర్పు తీర్చుటా నువ్వెవడవు? దైవ సేవకుని కడుపులో పెట్టుకోవాలంట. అంటే భద్రంగా కాపాడుకోవాలా, సంఘములో కాపాడుకోవాలా, దైవ సేవకులను కాపాడుకోవాలా. ఎందుకు? దైవ సేవకుల ఎడల, దైవ సేవకులు సంఘం ఎడల ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు, విజ్ఞాపన చేస్తారు. సంఘ క్షేమం కొరకు, విశ్వాసుల ఆదరణ కొరకు వారిని ఆదరిస్తారు. వారి ఇంటికి వెళ్ళి పరామర్శిస్తారు, విజిటింగ్ చేస్తారు. మందిరానికి రాకపోతే వాళ్ళ ఇంటికి పోతారు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు, వారిని ఆదరిస్తారు. వింటున్నారా? దైవ సేవకుల పరిస్థితి అది. ఆత్మలు కాసేవారంట దైవ సేవకులు అంటే. హెబ్రీ పత్రికలు ఉందన్నమాట 13వ అధ్యాయం 7వ వచనంలో. వారు మీ ఆత్మలను ఏం చేస్తుంటే కాయిచున్నారు, వారు దుఃఖముతో ఆ పని చేసినడలా మీకు ప్రయోజనమేమి అంటది హెబ్రీ పత్రిక 13:7 వచనంలో. 7వ వచనం చూడమాట, చదవండి ఆ మాటను. మీకు దేవుని వాక్యం బోధించి పదిహేడు 17లో మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయిచున్నారు, వారు దుఃఖముతో ఆ పని చేసినడలా మీకు నిష్ప్రయోజనమేంటి? దుఃఖముతో చేయక ఆనందంతో చేయనట్లు వారి మాట విని లోబడి ఉండుడి. దైవ సేవకుల విషయంలో ఈరోజు సంఘాల్లో ఎందుకు రాజకీయాలు జరుగుతున్నాయి? సంఘాలలో ఎందుకు వ్యతిరేకాలు వస్తున్నాయి? వింటున్నారా? ఈ వాక్యాన్ని అనుసరింపక, వాక్యానుసారంగా బ్రతకకనే సంఘాలు ఇవన్నీ వస్తున్నాయి, ఎదిరింపులు. అంత పెద్ద దైవసేవకుని పట్టుకొని వర్రెతరైన మాట్లాడిండ్రు కొంతమంది. యెరూషలేములో నెహెమ్యా గారి విషయంలో అంత పెద్ద సేవకుని చెప్తున్న విషయం సందర్భం. ఎందుకంటే ఒక దైవ సేవకుని కాపాడే బాధ్యత మన మీద ఉంది. చేప ఏం చేసింది చెప్పండి? కడుపులో దాచుకున్నది. అలాగే కడుపులో దాచుకున్నది. ఇప్పుడు దైవ సేవకులకు వ్యతిరేకంగా ఐక్యత అయింది చూడండి. ఇప్పుడు సంఖ్యాకాండం 16వ అధ్యాయం 2వ వచనం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 2వ వచనం చదవండి. సమాజ 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి మీతో మాకు పని లేదు, ఇక
పరిశుద్ధుడే, ఆ. యెహోవా వారి మధ్య ఉన్నాడు. ఆ, యెహోవా సంఘము మీద మిమ్మును మీరెలా హెచ్చించుకొనుచున్నావు ఆ, అనగా, ఆ. మీతో మాకు పని లేదు, మా ఇష్టం మేము నడుపుకుంటాం మా సంఘాన్ని, నువ్వెవరు మధ్యలో? ఇలాంటి దుర్మార్గుడు కూడా లేకపోలే ఈ అనేవాళ్ళు. ఎందుకు మనకి ఈ పాఠాలు అవసరం అంటే, దెబ్బ తినకముందే వీటిని చూసి మనం పాఠాలు నేర్చుకోవాలి. సరే వీళ్ళు ఇట్లా లేచిండ్రు కదా, ఏమైండ్రు లేచి? భూమి నెర్రిచ్చి ప్రాణంతోనే పాతాళానికి వెళ్ళిపోయారట. మింగేసిందంట, భూమి మింగేసిందంట. ఎంత భయంకరమైన క్రూరులు వింటున్నారా? దైవజనులకు వ్యతిరేకంగా మరి ఐక్యత, ఇది దైవజనులకి వ్యతిరేకంగా ఐక్యత ఏమైంది చెప్పండి? మొదటిది దేవుని ఆలోచనలకు, దేవుని సంకల్పాలకు వ్యతిరేకమైన ఐక్యత. రెండవది దైవజనులకు వ్యతిరేకమైన ఐక్యత. మూడవది న్యాయాధిపతుల గ్రంథం 20:11 ఇక్కడ కూడా ఏం జరిగిందంటే, ఇది దెబ్బ తిన్న తర్వాత జరిగిన ఐక్యత. దెబ్బ తిన్న తర్వాత జరిగిన ఐక్యత, దెబ్బ తినకముందు కాదు, దెబ్బ తిన్న తర్వాత జరిగిన ఐక్యత. ఈ ఐక్యత కూడా వేస్ట్, మళ్ళీ ఎప్పటికైనా ఇడిపోయేదే. ఏం జరిగిందడా చూద్దాం. 20:11 న్యాయాధిపతులు. కాబట్టి ఇశ్రాయేలీయులందరూ ఒక మనుష్యుడైనట్టుగా అందరు ఏకీపించినట్టు, అంటే ఒక మనిషి మాదిరి ఏకీపించరు. అతని మాటే మా అందరి మాట అన్నట్టు ఏకీపించరు. ఐక్యత. ఆ ఊరి వారితో యుద్ధం చేయడానికి కూడినారంట. వింటున్నారా? తర్వాత ఇశ్రాయేలు బెన్యామీనులందరి యుద్ధకు మనుషులను పంపి, మీలో జరిగిన ఈ చెడుతనం ఏంటి? గిబియాలో ఉన్న ఆ దుష్టులను అప్పగించుడి, వారిని చంపి. ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక వేశ్యను ముక్కలు చేసి 12 గోత్రాలు పంపిస్తారనమాట. వాళ్ళ ఇది మనకి ఇలాంటి జరగకూడదు, వాడు చేసినది ఎవరో అని చెప్పేసి వాళ్ళు ఏం చేసినట్టు మొత్తం ఒకటైనరు. ఐక్యత, ఒక మనిషిని వాళ్ళే మొత్తం ఐక్యత ఒకటైనరట. వింటున్నారా? ఈ ఒకటైనరా, మళ్ళీ ఏం చేసిండ్రు? మళ్ళీ ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయినారు. అంటే ఏదన్నా దెబ్బ తగిలిన తర్వాతనే ఐక్యత అవుతారు. ఇప్పుడు కొన్ని గ్రామాలు చూసిండ్రా, గ్రామాల్లో ఏం జరుగుతుందంటే, మొత్తం అందరూ ఒకే రక్త సంబంధం ఉంటారు, అన్నదమ్ములు, దాయాదులు రక్త సంబంధం ఉంటారు. ఒకరికొకరు మాటలు ఉండవు. వింటున్నారా? పొద్దున్న లేస్తానే ఊడిసే కారణం, నీళ్లు కొట్టే కారణం, నీళ్లు పట్టుకునే కారణం ఏముంటాయి? కొట్లాటలు ఉంటాయి. ఎప్పుడు కొట్లాట్లే ఉంటాయి. మొత్తం అందరికి, ఇరుగు పురుగులందరికీ కొట్లాట్లు ఉంటాయి. ఎవడన్నా వచ్చి బయటోడు వచ్చి వీళ్ళందరూ ఒకరికొకరు సరిపోదు కనుక మనం వచ్చి ఒకరిని తన్నినా కూడా వానికి ఎవడు దిక్కులేడు అని చెప్పేసి ఎవడన్నా వచ్చి తన్నాడు అనుకో, అప్పుడు ఏమైతే వీళ్ళంతా మేమంతా వేరైనా కూడా మేము మాట్లాడుకోకుండా, మేము కొట్లాడుకుని మేము వేరైనా కూడా మేమంతా ఒకటే రక్తం, మేమందరం ఉన్నామని నువ్వు మర్చిపోవాకు అని ఏం చేస్తారు వీళ్ళంతా? వార్నింగ్ ఇస్తారు. మేము ఎవరు లేవనుకున్నావా వానికి సపోర్టు? మేము మాట్లాడుకున్నంత మాత్రాన మేము సపోర్ట్ లేదనుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి ఏం చేస్తారు? అప్పుడు అందరూ ఒకటవుతారు. సరే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? యథావిధిగానే మళ్ళీ వాళ్ళు మాట్లాడుకోకుండా అట్లుంటారు అనమాట. అంటే ఏదన్నా జరిగితేనే వస్తారు, లేకపోతే ఒకరికొకరు చెప్పండి ఐక్యత రాదు. ఇది ఎప్పటికైనా మళ్ళీ విడిపోయేదే. ఇది ఈ 3 ఐక్యతలు అంటే ఏంటంటే, ఈ 3 ఐక్యతలు ఇవి మనకేమో ఆత్మీయ జీవితానికి ప్రయోజనం కలిగించేటి ఏం కాదు. వింటున్నారా? నేడు క్రైస్తవునికి ఏ ఐక్యత కావాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. ఆత్మ కలిగించే ఐక్యత కలిగి ఉండాలంట. ఏ ఐక్యత ఉండాలా? ఆత్మ కలిగించే ఐక్యత. వింటున్నారా?
దేవునికి విరోధంగా, దేవుని ఆలోచనలకు విరోధంగా ఐక్యత మనకొద్దు. రెండవది, దైవజనులకు వ్యతిరేకంగా ఐక్యత మనకు వద్దు. ఇంకా మూడవది, దెబ్బతిన్న తర్వాత ఐక్యత కలిగి ఉందాం అనేది కూడా మనకొద్దు. దెబ్బతిన్న తర్వాత ఐక్యత కలిగి ఉందాం అంటే మళ్ళీ ఎప్పటికైనా మళ్ళీ ఇడిపోయేలే. ఈ మూడు కూడా మానవునికి నష్టం కలిగజేస్తాయి. కాబట్టి మన ఆత్మీయ జీవితానికి ఏ ఐక్యత అవసరం అంటే ఇప్పుడు చదవండి, ఎఫెసీ 4:1 వచ్చినాం. మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకొనుట యందు ఏ ఐక్యత కలిగి ఉండాలంటాడు? శ్రద్ధ. ఆత్మ కలిగించే ఐక్యత యందు శ్రద్ధ కలిగిన వారై ఉండాలంటున్నాడు. ఏ ఐక్యత మనకు కావాలి ఇప్పుడు చెప్పండి? ఏ ఐక్యత మనకు వద్దు చెప్పాలా? దేవుని ఆలోచనలకు వ్యతిరేకంగా ఐక్యత మనకు వద్దు. తర్వాత రెండవది, దైవజనులకు వ్యతిరేకముగా ఐక్యత మనకు వద్దు. తర్వాత మూడవది, నష్టపోయిన తర్వాత ఐక్యత మనకు వద్దు. ఏ ఐక్యత మనకు కావాలా? ఆత్మ కలిగించే ఐక్యత మనం కలిగి ఉండాలి. ఈ ఆత్మ కలిగించే ఐక్యత కలిగి ఉండడం ద్వారా గొప్ప కార్యాలు జరిగినాయి. వింటున్నారా? శిష్యులందరూ ఏకంగా కూడుడు ద్వారా పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చినాడు. అంతేకాదు, భూకంపం కలిగిందంట అక్కడ. వారు ఏకంగా కూడి ప్రార్థన చేయడం ద్వారా ఆత్మ కలిగించే ఐక్యత. ఐక్యత అంటే ఏమంటారు దీన్ని? మహాబలం. ఐక్యతయే మహాబలము. ఐక్యత కలిగి ఉన్నట్టు ఏముందంట? కీడు చేయడానికి ఐక్యత కలిగి ఉండకూడదు. దేవునికి వ్యతిరేకంగా ఐక్యత కలిగి ఉండకూడదు. వింటున్నారా? ఇంకా మనం ఇంకా లోక సంబంధమైన ఇంకొక ఐక్యత ఉంది. సొదొమ గొమొర్రాలో పట్టణమంతా ఏకంగా కూడినారు ఒకదానికి. ఏంటి? పాపము చేయడానికి ఐక్యత. దేవదూతలు వచ్చిండ్రు లోతింటికి. మీరు వారిని మాకు అప్పచెప్పండి. ఎవరెవరంటే వాళ్ళు చిన్నవాళ్ళు మొదలుకొని వృద్ధుల వరకు. చిన్నవాళ్ళు మొదలుకొని వృద్ధుల వరకు. ఈ ఐక్యతలు అనేవి ఏంటంటే మనల్ని, మన ఆత్మీయ జీవితాన్ని నష్టం చేస్తాయి. దేవుడి నుండి మనల్ని దూరం చేస్తాయి. కాకి మనకేం నేర్పుతుంది? మొదటిది చెప్పండి. ఐక్యత నేర్పుతుంది. ఏ ఐక్యత? పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యత. దాంట్లో ఏముంది? సమాధానం ఉంది. ఇంకా ఉంది దాంట్లో సమాధానం ఉందా? సమాధానం అనే బంధం. ఎప్పటికీ సమాధానం, విరోధ భావాలు ఉండకూడదు. ఎప్పటికీ సమాధానం. ఏదైనా పొరపాటు ఏదైనా జరిగితే ఒకరికొకరు సమాధాన పడ్డం. లేకపోతే విరోధ భావాలు పెంచుకొని నన్ను ఇటు ఎందుకు అంటాడు, అట్లా ఇట్లా అని చెప్పేసి విన్నారా, జగడాలకు దిగకూడదు. దేవుని పిల్లలు ఏం చేయాలి చెప్పండి? ఎప్పటికీ సమాధానం కలిగి ఉండాలి. సమాధానానికే కర్త కానీ అల్లరికి కర్త కాదు. కాకి మొట్టమొదటిగా మనకేం నేర్పుతుందంటే ఐక్యత నేర్పుతుంది. కీర్తన 133 నుండి ఆ ఐక్యత ఉందనుకోండి మన మధ్యలో, శాశ్వత జీవము ఆశీర్వాదాలు ఉంటాయంట మన దగ్గర. ఆ ఐక్యత ఉంటే చూడండి, సహోదరులు ఐక్యత కలిగి అంటే ఏ ఐక్యత ఇప్పుడు చెప్పండి? సమాధానం అనే బంధము కలిగిన ఆత్మ కలిగించే ఐక్యత మనం కలిగి ఉన్నాం. మనకు చదువు కిందికి చదువు. ఎంత మేలు, ఎంత మనోహరము, అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీద కారి అంగి చివరి వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీద దిగి వచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదము, శాశ్వత జీవము అచ్చట ఉండవలేనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అక్కడ ఏముంటుందంట?
సమాధానము కలిగించే ఐక్యత ఉన్న చోట ఏముంటాయి? ఆశీర్వాదము, శాశ్వత జీవం. ఇది మర్చిపోదు ఎప్పటికీ. కీడు చేయడానికి ఐక్యత వద్దు. దేవుని ఆలోచనలకు వ్యతిరేకంగా ఐక్యత వద్దు. ఇంకా దైవజనులకు వ్యతిరేకంగా ఐక్యత వద్దు. ఇంకా నష్టపోయిన తర్వాత ఐక్యత వద్దు. నష్టపోకముందే ఏం చేయాలా? ఐక్యత కలిగి అసమాధానం ఏర్పడకుండా ముందేం చేయాలా? సమాధానాన్ని కాపాడుకోవాలి. అప్పుడే మన మధ్యలో ఏముంటుంది? ఆత్మ కలిగించే సమాధాన బంధంతో కూడిన ఐక్యత ఉంటుంది మనలో. ఈ ఐక్యత మనకు కావాలా. రెండవది, కాకి మనకేం నేర్పుతుంది? మొదటిది ఐక్యతను గురించి నేర్పుతుంది. రెండవది, రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం, దైవజనుని పోషించింది. కాకి ఏం చేసింది? దైవజనుని పోషించిందట. అన్నమాట చూడండి. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం. రాజులు మొదటి గ్రంథం ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీవు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలమును ఆజ్ఞాపించితినని తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున దారునకు ఎదురుగానున్న వాగు దగ్గర నివాసం చేశాను. అక్కడ కాకోలములు ఉదయమందు రెట్టను మాంసమును, అస్తమయమందు రెట్టను మాంసమును తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుతూ వచ్చెను. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక నీరు ఎండిపోయాను. అంతటి యెహోవా వాక్కు అతనికి. చాలు. ఇక్కడ కాకోలములకు ఏం చేస్తున్నాడంటే దేవుడు ఆజ్ఞాపించితినని చెప్పిండు. ఆజ్ఞాపించిన తర్వాత కాకులు విన్నాయి. ఇని ఏం చేసినాయి? తెచ్చినాయి. ఇప్పుడు చెప్పండి, కాకులు దేవుని మాట వింటాయి, పాటిస్తాయి. అది కాకులు ఏం చేసినాయి చెప్పండి? దేవుని మాట వింటాయి, పాటిస్తాయి. ఏం చేసినాయి? ఒక దైవజనుని పోషించినాయి. ఇంతకు కాకి మాంసం అంటే ఇష్టమేనా? లేదు, ఇష్టం లేదంటారా? అదే కదా, ఎక్కడన్నా కనపడిందంటే ఎత్తుకొని పోతాయి. ఎండిపోయిన ఆరేసుకున్నా కూడా ఏం చేస్తాయి? ఎత్తుకోవడానికి ఇష్టపడుతుంటాయి. కాబట్టి ఆ మాంసము రొట్టెలు తెచ్చినాయి అంటే దేవుని మాటకి ఏం చేసినవి? సేమ్ ఇదే క్యారెక్టరు దేవదూతలకు కూడా ఉంది. ఏం క్యారెక్టరు? దేవుని మాట వినుట, లోబడుట, నెరవేర్చుట. కీర్తన 103వ అధ్యాయంలో చూడండి అన్నమాట. కీర్తన 103వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా. ఏం చేస్తున్నాయంట అవి? ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యమును ఏం చేస్తున్నట? నెరవేరుస్తున్నాయి. ఇవి ఎవరిలో ఉన్నాయి? ఈ లక్షణాలు కాకులలో ఉన్నాయి. దైవజనుని పోషించినాయి అంటుండ్రా. దేవుని మాట విన్నాయి, దేవుని మాటకు లోబడి చేసినాయి. వినుటం మాత్రం విని విడిచిపెట్టలేదు. ఏం చేసినాయి? విన్నాయి, పని చేసినాయి. అలాగే కాకులు, అందుకని కాకులను చూసి మీరేం చేయాలా? నేర్చుకోండి. దేవుని మాటకు లోబడినాయి, వాక్యం విన్నాయి, ఆయన మాట విన్నాయి, మాటకు లోబడి వాక్యాన్ని నెరవేర్చినాయి. అది ఆజ్ఞాపించిండంటే అర్థం ఏంటి? ఆజ్ఞకు లోబడినాయి, తర్వాత వాక్యాన్ని అనుసరించినాయి. అంటే చేసినాయి. రొట్టె తెచ్చిందంటే అర్థం ఏంటి? చేసినాయి, పని చేసినాయి. మన విషయంలో ఏం జరుగుతుంది? వినుట మాత్రం విందురు కానీ, యేసుప్రభు అన్నాడు ఈ మాట, వీరు వినుట మాత్రం విందురు కానీ గ్రహింపరు అన్నాడు. కాబట్టి మనం వినాలి, గ్రహించాలి, వాక్యానుసారంగా నడవాలి. కాకి నుండి మనం నేర్చుకుంటున్న రెండవ పాఠము. కాబట్టి దైవజనులను పోషించే కాకి, దైవజనుని కడుపులో పెట్టుకునే చేప. వింటున్నారా? బయటే ఏం చేస్తున్నాయి? నష్టం కలిగకుండా చేప ఏం చేసింది? బయటికి తెచ్చింది.
దైవజనులు పోషిస్తే మనం కూడా పోషించమన్నట్టే. మత్తయి సువార్తను చూద్దాం, 10వ అధ్యాయం. దైవ సేవకుని గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చినా ఫలితం పోగొట్టుకోరంట. దాని ఫలితం ఖచ్చితంగా దేవుడు ఇస్తాడంట దైవ సేవకుల విషయంలో. 10వ అధ్యాయం చివరి వచ్చిన చూద్దాం, 40 వచ్చిన నుండి చూద్దాం. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకును. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును. నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకని గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనుడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దైవ సేవకులు అని మనం ఇంట్లో చేర్చుకున్నాం అనుకో, దాని ఫలితం ఉందంట. వింటున్నారా? అలా అని ఎవరినంటే వాళ్ళని చేర్చుకోవడం కాదు. యాకోబు రాసిన పత్రిక చూడండి, యాకోబు రాసిన పత్రిక, యోహాన్ రాసిన పత్రిక, యోహాన్ రాసిన 2వ పత్రిక, 2వ పత్రిక 10వ వచనం చదవండి. ఈ బోధను తేక. ఏ బోధ? అపోస్తుల బోధ. ఏంటి అపోస్తుల బోధ? యేసుక్రీస్తు అంటే సిలువేయబడిన యేసే క్రీస్తు అయి ఉన్నాడు. యేసులైతే యేసులంటే ఆనాడు పుట్టగోగులాగా పుట్టుకొని వచ్చినట్టు చాలామంది యేసులు. బైబిల్లోనే 3 కనపడతారు మనకు. బర్రేసు కనపడతాడు, ఇంకొక యేసు కనపడతాడు, గారడి వాడు ఒకడు కనపడతాడు. అంటున్నారా? ఇలాగూ ఆ రోజు ఇలాంటి యేసుప్రభు మీద యేసుప్రభు పేరుతో రకరకాలైన యేసులు పుడతానట బాబాలు. వింటున్నారా అప్పట్లో? అందుకనే వీళ్ళు బలంగా అపోస్తుల బోధ అన్నది వచ్చింది. ఎలా అంటే, మీరు సిలువేసిన ఈ యేసునే క్రీస్తుగాను ప్రభువుగాను నియమించినాడు. ఇదే బోధ. ఆయన మరణము, పునరుత్థానం, భూస్థాపన, నజరేయుడైన యేసు. ఆ మాట ఎందుకు వాడబడింది అంటే, నజరేయుడని ఎంతోమంది యేసులు వచ్చిండ్రు పుట్టుకోగల చుట్టుపక్కలంతా. ఆ యేసులందరూ ఎవరు కాదు. ఏ యేసు? నజరేతులో నుండి వచ్చిండు చూడు, ఆ యేసు అని దృఢంగా సాక్ష్యం ఇస్తూ వచ్చిండ్రు. అందుకని ఎవడైనా ఈ బోధన తేక మీ వద్దకు వచ్చినట్లా వాడిని మీ ఇంట చేర్చుకునవద్దు. శుభమని వాడితో చెప్పవద్దు. శుభమని వాడితో చెప్పువాడు వాడి దుష్టక్రియలలో పాలివాడవుతాడంట. మన ఇంట్లో సేవకులను చేర్చుకుంటే యేసు ప్రభువుని చేర్చుకున్నట్లంట. ఉందా అట్లా? నన్ను పంపిన వారిని ఎవరు పంపించిండ్రు? ఆయన్ను తండ్రి అయిన దేవుడు పంపించిండు. అంటే తండ్రి అయిన దేవుడిని చేర్చుకున్నట్టంట సాక్షాత్తు. అన్నమాట ఉంది అట్లా. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకున్నాను. అది కాబట్టి దైవ సేవకులను పోషించే కాకి. అందుకని ఒకసారి ఎవరో నాకు ఏదో సాయం చేస్తే ఒక సేవకుడు అన్నాడు, ఎట్లా వచ్చింది సహాయం అంటే, కాకులు తెచ్చిచ్చినాయా అన్నాడు. విన్నారా? అంటే కాకి ఎంతగా మరి దైవజనుని సహాయం చేసిన కాకి కనపడుతుంది చూడండి. అలా కాబట్టి మంచి కాకులు ఉన్నాయి, తర్వాతల్లో చెడ్డ కాకులు కూడా ఉన్నాయి. కాకిని చూసి ఏం చేయాలంట? మనము నేర్చుకోవాలి. కాకిని చూసి నేర్చుకోవాలి. ఇంకా కాకి మూడవదిగా మనకి ఏం నేర్పిస్తుందంటే, యోబు గ్రంథం 38వ అధ్యాయము 40వ వచనంలో చదువుదాం. ఆ మాటను చూద్దాం. యోబు గ్రంథం 38:40 వచనం. సింహపు పిల్లలు తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెడుతున్నప్పుడు కాకి ఆహారం సిద్ధపరిచిన వాడు
ఎవడు. ఇప్పుడు చూడండి, కాకి పిల్లలంట ఏం చేస్తున్నాయంట, దేవునికి మొరపెడుతున్నాయంట. కాకి పిల్లలు దేవునికి మొరపెడుతున్నాయంట. కాకి పిల్లలు దేవునికి మొరపెడుతున్నాయంటే ఎవరిని చూసి నేర్చుకున్నాయి? వాటంతటికి అయ్యే వచ్చినాయా లేకపోతే నేర్చుకున్నాయా చూసి? తల్లి కాకిని చూసి తండ్రి కాకిని చూసి ఏం చేసినది? నేర్చుకున్నది. తల్లిదండ్రులు ఏ మార్గంలో ఉంటారో పిల్లలు కూడా అదే మార్గం. ఒక పిల్లోడే చేనులోకి దొంగతనానికి పోయినట. ఒక చేనులోకి దొంగతనానికి పోయాడు. ఆ చేనులో దొంగతనం చేసుకుంటుంటే ఎంబడి చేను గలలు పసిగట్టి పరిగెత్తుకుంటూ వచ్చి అని పట్టుకుంటానే, రే మీ నాయన కాడికి రారా, నిన్ను ఎట్లా పెంచు చూడు మీ నాయన అని చెప్పేసి చేయి పట్టుకొని పోదాం రారని లాక్కొని పోతుంటే మా నాయన ఇక్కడే ఉన్నాడు చూడు చెట్టు మీద అనంట. ఏం చేస్తాడు చెట్టు మీద? నేను చెట్టు మీద చూస్తా అంటే ఎవరు రాకుండా నువ్వు పోయి తీసుకురారని పంపించాడు. అర్థమైందా పాయింట్? అంటే వాడిని దొంగతనం చేయమని పంపించింది ఎవరు? వాళ్ళ నానే. అంటే తల్లిదండ్రులు ఏ రూట్లో నడుస్తారో పిల్లలు కూడా అదే రూట్. కాబట్టి కాకి పిల్లలు మొరపెడుతున్నాయి అంటే కాకి పిల్లలు మొరపెడుతున్నాయంటే కాకి పిల్లలకి ఎలా తెలుసు మొరపెట్టడము? ఎలా తెలుసు? తల్లి కాకి ద్వారా తండ్రి కాకి ద్వారా నేర్చుకున్నాయి. మనం కూడా మన పిల్లలకు ఆటోమేటిక్గా మనం ప్రార్థన చేసుకుంటా అంటే, మనం బైబిల్ చదువుకుంటా అంటే, మనము వాక్యం చదువుకుంటా అంటే ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా ఏమవుతుంది? ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఆ నడవడికే వస్తుంది. మన పిల్లల విషయంలో కూడా అలా పెంచాలి. తర్వాత ఇక్కడ మొరపెడుతున్నాయి యోబు గ్రంథంలో, కీర్తనలో సహాయము ఇస్తున్నాడు చూడండి. వాటికి 147వ కీర్తన 9వ వచనం, 147వ కీర్తన 9వ వచనం. వాటికి సహాయం ఇస్తున్నాడు చూడండి, ఆహారం పెడుతున్నాడు వాటికి. అక్కడ యోబు గ్రంథంలో మొరపెడుతున్నాయి, ఇక్కడేమో ఆయన వాటికి ఆహారం పెడుతున్నాడు. చూడండి 147 9వ వచనం. ఆహారం ఇచ్చేవాడు. అరుచే పిల్లలు అంటే అరుస్తాను. ఏమని అరుస్తున్నాయి? కావు 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 అంటే నన్ను కాపాడు, నాకు ఆహారము దయచేయి అని దాని భాషలో అది. అప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంట? దేవుడు వాటికి ఆహారము ఇస్తున్నాడంట. అది. ఇక 4వది, కాకిలో మనం కాకిని చూసి కాకిని యేసుప్రభువు కాకులను విచారించాలా, చూడాలా. కాకిని చూసినప్పుడు ఏమర్థమైందంటే 4వదిగా జాగ్రత్తగానండి, కాకి గూడు స్థిరంగా ఉండదు. ఉంటుందా? ఆ గూడులు ఎక్కడెక్కడో కంపములు అవి ఇవి బైండింగ్ వైర్లు ఆయా రకాలైన పుల్లలన్నీ తెచ్చి అట్లా తాత్కాలికంగా పెట్టుకుంటుంది గూడు. ఎప్పటి వరకు ఉంటుంది ఆ గూడు? అది గుడ్లు పెట్టి పిల్లలు లేపేంత వరకు. తర్వాత ఏం చేస్తుంది? అది ఇడిచిపెట్టేస్తుంది ఆ గూడుని. కాకి ఇడిచిపెట్టేస్తుంది చాలా నీట్గా. ఇప్పుడు కొన్ని పిచ్చుకలు చూసి ఎంత బాగా అల్లుకుంటాయో అట్లా లేదు అది. ఏ కంప అంటే ఆ కంప నోట కరుచుకొని వచ్చి ఈ పుల్లలన్నీ పెట్టుకుంటే వరకు అట్లా తాత్కాలికంగా పెడుతుంది. ఈ కాకి 4వదిగా మనకి ఏం నేర్పిస్తుందంటే, ఈ లోకం మనది కాదు, ఇది మనది స్థిరం కాదు అని. మోషే కూడా ఈ సంగతి ఎరిగిండు. నిర్గమకాండంలో 18వ అధ్యాయం 3వ వచనం. తన కుమారునికి ఒక పేరు పెట్టిండు. ఏం పేరు అది? గెర్షోము. అంటే అర్థం ఏంటి? చదవండి. 18వ అధ్యాయం నిర్గమకాండం 3వ వచనం. నేను పరదేశిని అని అన్య దేశములో నేను పరదేశిని అనుకొని గెర్షోము అని పేరు పెట్టినట. ఆగండి, ఇప్పుడు గెర్షోము అంటే అర్థం ఏంటి? అన్య దేశములో నేను పరదేశిని. ఈ లోకంలో మనం ఎవరము? మనము పరదేశులం ఈ లోకంలో.
ఈ లోకంలో మనం పరదేశికులము, యాత్రికులం. కొంతమంది పేర్లు ఎలా పెట్టుకుంటారు చెప్పండి? చాలామంది పేర్లు పెట్టుకుంటా అంటారు. పేర్లకు అర్థాలే ఉండవు. మోషే తన కొడుకు పేరు పెట్టిండు, ఏమని? పరదేశులం మేము అని. వింటున్నారా? పరదేశులం అని పేర్లు పెట్టినారు. చాలామంది పుస్తకాలు తిరిగేస్తూ అంటారు, తర్వాత కంప్యూటర్లో ఎత్తుకుతూ అంటారు పేర్ల కోసం. వీళ్ళు పెట్టిన పేర్లు చూడండి. బైబిల్లో అబ్రహాము కానీ, యాకోబు కానీ, ఇస్సాకు కానీ వీళ్ళందరూ పెట్టిన పేర్లు, దావీదు కానీ అర్థం లేకుండా పేర్లు పెట్టలే. వింటున్నారా? వాటికి అర్థంతోనే పేర్లు పెడుతూ వచ్చిండ్రు. కాబట్టి యాత్రికులము, పరదేశికులము అని మనకు నేర్పుతా ఉంది కాకి. ఆ గూడు స్థిరంగా ఉండదు. వింటున్నారా? అక్కడే కాపురం, బ్రతికినంత కాలం ఆ గూట్లోనే కాపురం చేయదు. అది పిల్లలు లేపేంత వరకు ఉంటుంది, తర్వాత ఎటో పోద్ది, ఎక్కడో ఉంటుంది. కాబట్టి మనం పరదేశికులం అని నేర్పుతూ ఉంది. కీర్తనకారుడు 119వ కీర్తన 19వ వచనం, 119వ కీర్తన 19వ వచనం, పరదేశిని అని ఒప్పుకుంటాడు. నేను భూమి మీద అని ఒప్పుకుంటాడు. చూడండి, కీర్తన 119:19 వచనం. చాలు. భూమి మీద పరదేశినై ఉన్నా. ఈరోజు మనం ఏం చెప్పాలి చెప్పండి? మనం ఏం చెప్పాలి? భూమి నాది, ఇండ్లు నాది, అవి నావి, ఇవి నావి అని కొట్లాడుకుంటా అంటే కాకులు ఏం చేస్తున్నాయి? కావు కావు అని అరుస్తాయి. అవి అరిచినప్పుడల్లా మనం ఏం చేస్తున్నావు? కట్టి తీసుకుని దొరుకుంటారు వాడిని. వీటి కాకిపోడైందని. వాస్తవమేనా? మనం ఏం చేస్తున్నాం? ఇది నాది, అది నాది అని ఆలోచనలో, తలుపులో బయటకు వచ్చేటప్పుడు ఇది నాది, అది నాది, అది నాది, నాకైంటే బాగుండు, ఇది నాకైంటే బాగుండు, ఇది నేను కొనాలా, అది నాది అని మనం ఆలోచన చేస్తూ ఉంటే, మాట్లాడుకుంటా అంటే కాకులు పైనుండి ఏం చేస్తుంటాయి? బైబిల్ ఏముందంటే ఆకాశ పక్షులు సమాచారాన్ని తీసుకుపోతాయంట. ఉందే బైబిల్ అన్నమాట? ప్రసంగిలో చూడండి అన్నమాట. ప్రసంగిలో చూడండి అన్నమాట. ఆకాశ పక్షులు సమాచారాన్ని వింటాయంట, తీసుకుపోతాయంట. 10వ అధ్యాయము 20 వచనం చదవండి. నీ మనస్సు అందైనను రాజులు శపించద్దు, పడక గదిలోనైనను ఐశ్వర్యవంతుని శపించద్దు. ఏలైనగా ఆకాశ పక్షులు ఏం చేస్తాయి? అబ్బా, మనసులో అనుకునేది వాటికంటే తెలుస్తుందా? మన మనసులో అనుకుంటూ వస్తుంటాం, వాడిని ఎలాగైనా సరే వాడిని నేను దోచుకోవాలా, అది నాకు కావాలా, ఇది నాకు కావాలా, ఇది కావాలా, అది కావాలని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుకుంటా అంటే లోపల మనం అనుకుంటా అంటే అవి వింటా అంటాయంట. అవి ఏం చేస్తుంటాయి? కావు, నీది కావు, నీవి కావు, నీవి కావు అని అరుసాటాయి. కావు కావు అనే దాంట్లో అర్థం ఉంది. కాకి కావు కావు అనే దాంట్లో అర్థం ఉంది. ఉందా లేదా? ఉందే? ఈ భూమి నాది, ఇది నాది, అది నాది, ఏమనుకుంటున్నావు అని ఒక చిన్న పొలాల్లో ఒక సాలు ఎక్కువ దున్నుకున్నా కూడా ఏం చేస్తాం? కొట్టాడుతుంట, ఇది నాది అని. నా పొలంలో ఎందుకు వచ్చినావు? నరుక్కున్న వాళ్ళు ఉన్నారు, నరుక్కున్న వాళ్ళు పొలాల దగ్గర కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది నాది, అది నాది, ఇది నాదని. కాకులు ఏం చేసినా చెప్పండి? ఏమంటున్నాయి కాకులు ఉదయం లేచిన కాంటి? కావు 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 అని వస్తున్నాయి. అంటే అర్థం ఏంటి? నీది ఏది కాదు, నీది ఏది కావు, మనది ఏది కాదు. నిజమే, నేను యాత్రికుడును, పరదేశికుడును. నా తల్లి గర్భంలో నేను ఎలా వచ్చినో అలా నేను వెళ్ళిపోవాలా అని భక్తులందరూ ఒప్పుకున్నారు. నేను పరదేశిని, భూమి మీద కొద్ది రోజులు బ్రతుకు కోసం నాకు కొట్లాట్లు ఎందుకు, నాకు సమస్య ఎందుకు, అందరితో సమాధానం కలిగి, వింటున్నారా, మంచి పేరు సంపాదించుకోవాలా. ప్రసంగంలో ఏముంది? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. భూమి మీద బ్రతికిన నాళ్ళు మంచి పేరు సంపాదించుకోవాలి. చూడు, వీడు చచ్చినా కూడా కొంతమంది ఏం చేస్తారు? వాడు చచ్చిపోతే బాగుంటుంది, వాడి ద్వారా ఏముంది, ప్రయోజనం లేదు అనుకుంటాను. కాబట్టి కాకులు మనకు నేర్పిస్తుంటున్న 4 ఆత్మీయమైన పాఠాలు. మొదటిది ఏంటి? ఐక్యత కలిగి ఉండాలని నేర్పిస్తున్నాయి. రెండవది
దైవజనులను పోషించే కాకి. దైవజనులను పోషించాలి అని నేర్పిస్తున్నాయి మనకు. ఎందుకు పోషించాలి వారిని ఎందుకు పోషించాలి? మన కోసం విజ్ఞాపన చేస్తున్నారు, మన కోసం ప్రార్థన చేస్తున్నారు, మన కోసం ఆత్మీయంగా దేవునిలోకి నడిపిస్తున్నారు అంటున్నారా. మనకు వాక్యాన్ని బోధిస్తున్నారు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో ఏం చేస్తున్నారంటే వాళ్ళు మీకు వాక్యం బోధించి మీకు నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలు కాయిచున్నారు అంటాడు. ఒకరోజు లెక్కప్ప చెప్పాలి సేవకులు ప్రతి ఆత్మ విషయంలో. అందుకనే సేవకులను సులభంగా అంచనా వేయద్దు. సేవకులను సులభమైన అంచనా వేసి మాట్లాడడం కానీ, వ్యతిరేకంగా ఆలోచనలు చేయడం కానీ, వ్యతిరేకంగా పోగాడడం కానీ బ్రతుకులో ఎవరు చేయకూడదు. అది మన ఆత్మీయ జీవితానికి ఈ అవసరమైన పాఠాలు ఎంత అవసరం. ఎందుకంటే యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి కోరాహు, దాతాను, అభిరాములు వారి చరిత్ర రాయబడింది భూమి మీద. మోషేని ఎదిరించిండ్రు వాళ్ళు. మోషేని ఎదిరించిండ్రు. అందుకనే భూమిని ఎర్రించి అప్పుడెప్పుడో జరిగింది బైబిల్లో రాపియాల్సిన అవసరం ఉందా? ఎందుకుంది అవసరం? యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి. మీరు అలా చేయొద్దు అని. మోషే అక్క మిరియాము సొంత తమ్ముడిని ఏమన్నది, నీతోనే దేవుడు మాట్లాడతాడు, నువ్వేనా ప్రవక్తవా అని ఆయనను ఎదిరిస్తానే ఆమెకేమైంది? కుష్టు వచ్చేసింది వాళ్ళంతా. చాలా జాగ్రత్తగా ఉండాలి దైవసేవకుల విషయాల్లో. ఎందుకంటే మనల్ని వాళ్ళు ఏమన్నారు, తిరిగి తిట్టరు. మనం కొట్టినా కొట్టరు, తిరిగి తిట్టినా తిట్టరు, వింటున్నారా? అందుకనే దైవసేవకుల విషయంలో మాట్లాడేటప్పుడు నేను కూడా చాలా జాగ్రత్త ఉంటాను. ఎవరైనా సరే దైవసేవకులు, సాటి దైవసేవకుల విషయంలో కూడా నేను నేర్చుకున్న అనుభవాలు అవి. అతడు ఎట్టొట్టాడన్నా కానీ మనకెందుకు? పరుణ సేవకుని తీర్పు తీర్చుట మన పని కాదు. దేవుని సేవకులు వాళ్ళు. దేవుడే ఒకరోజు తీర్పు తీరుస్తాడు. అందుకనే అవి దైవజనుని పోషించే కాకి. మూడవది దేవునికి మొరపెట్టే కాకి, మొరపెట్టి సహాయం పొందిన కాకి. నాలుగవది స్థిరమైన నివాసము కట్టుకొనని కాకి. అంటే ఈ లోకం మనకు స్థిరము కాదు, స్థిరమైంది పరలోకం అని నేర్పిస్తుంటున్న కాకి. కాకి నుండి ఈ దినం మనకు నేర్పిస్తుంటున్న ఆత్మీయ పాఠం. మన ఆత్మీయ జీవితాన్ని కూడా అలా కట్టుకుందాం, పరలోకం కోసం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం.